బంగారం రేట్లు సడన్గా ఎందుకు పడిపోతున్నాయి? సాధారణంగా షేర్ మార్కెట్ పడిపోతే బంగారం, వెండి డిమాండ్ కూడా పెరుగుతుందనేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వారు మొదలయ్యాక ఇది క్రాష్ అవుతుందని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండడంతో వడ్డీ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే స్థిర లాభాలు ఇచ్చేటువంటి బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పైగా ఇటీవల బంగారం, వెండి గరిష్టంగా ఏవైతే గరిష్టాలను కూడా తాకాయని కూడా చెప్పుకోవచ్చు. లిక్విడిటీ కొరత కూడా ఉంది. ఈ పరిస్థితులు మదుపర్లకు క్యాష్ చేసుకునేటువంటి అవకాశం ఉండడంతో ధరలు తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఇంకా తగ్గుతాయా? ఈ యుద్ధం ఇప్పుడు 5 రోజులు ట్రంప్ బ్రేక్ అన్నాడు కాబట్టి మళ్ళీ బంగారం, వెండి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందా, లేదా ఇంకా తగ్గుతాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు? తగ్గుతుంది అనుకుంటున్నారు, పెరుగుతుంది అనుకున్నారు? మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.